అది మధ్యలో ఉంటది కాబట్టి బోర్డర్ బార్డర్ ఏం ఏరియాలు కాదు కాదు అది. కాబట్టి అవును. మీకు ఇది శ్రీకాకుళంలో ఉంటాయండి. అవును అటు తర్వాత కృష్ణా జిల్లా దాని పేరేంటి విస్సన్నపేట ఏరియాలో ఉంటాయి. ఇటు పక్కన మనకి ఈ తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉంటాయి, కర్ణాటక. అట్లాగా బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లోనే ఈ గోల ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా సర్ర వచ్చి వాళ్ళ పొట్టకొట్టింది, అంతే, బ్రోకర్ల పొట్టకొట్టింది. కానీ అంటే ఓకే ఇవంతే ఇవ్వలేరు, కానీ జనరల్ గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు సాల్వ్ చేయట్లేదు? అది ఇప్పుడే కాదు, రేపు పొద్దున్న తేలుతుంది. ఇప్పటిదాకా మనం వింటున్నాం. ఇప్పుడు 2002 ఓటు ఉందా లేదా, ఎక్కడ ఓటేసావు అని అడుగుతున్నారు. మనం ఎక్కడ వేసామో తెలియదు. అదే ఇప్పుడు అప్పుడు ఓటర్ ఐడీలు మన దగ్గర ఏడ ఉంటాయి? 2002 ఇప్పటిదాకా ఎవడు పెట్టుకుంటాడు? మీరు అడ్రస్ చెప్తే మేము వెతుకుతాం అంటారు. వీళ్ళు ఎతకట్లా. అవి మళ్ళీ నోటీస్ ఇస్తారట అప్పుడు మనం చెప్పకపోతే. అప్పుడు ఆ నోటీస్ ప్రకారం మనం లేదంటే వేరే ప్రూఫ్స్ అయ్యో అడుగుతున్నారు. ప్రూఫ్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం అలౌ చేస్తారు లేదా అన్నది సెకండ్ ఫేజ్ లో కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ సర్ప్రక్రియ పూర్తయిపోయాక నోటిఫికేషన్ ఇస్తారు. ఇందులో ఎన్యూమరేషన్ చేయించుకున్న వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ టైప్ లో కనుక ఇబ్బంది పెడితే అప్పుడు ఇష్యూ వస్తుంది, ట్రబుల్ వస్తుంది. ఒక రకంగా ఇలాంటివన్నీ పార్టీలు క్రియేట్ చేసుకున్న ఓట్లేనా ఇవి కోల్పోవడం? అది ఇందాక మీరు చెప్పిన ప్రక్రియ అంతా అది కోల్పోవడం రేపు పొద్దున్న పార్టీలో ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది.